మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఆదివారపు ఆరాధనలోనికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. సియోనులో ఉన్న నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. మీ అందరికీ ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వాక్యాలు మనం అందరం కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వాక్యాలు. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకులై యుండుడి. దైవజనుడైన పేతురు గారు ఈ మాట పలుకుతూ మాట్లాడతారు. చిన్నలారా, చిన్నపిల్లలారా, ఇదిగో మీరు జాగ్రత్తగా వినవలసిన ఒక మాట ఏంటంటే, మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఏం చేయాలి? మీరు పెద్దలకు లోబడి ఉండండి, లోబడి జీవించండి. ఎలా లోబడి జీవించాలి? హలో, నా వైపు చూడాలి. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఎలా లోబడి జీవించాలి ప్రభువా? దైవజనుడు అంటారు, మీరు పెద్దలకు లోబడి బ్రతకండి, లోబడి జీవించండి. మీ ఇష్టానుసారంగా బ్రతకొద్దు. నీ మనసుకు తోచినట్లుగా, నీ ఊహకు తోచినట్లుగా నేను ఎలా బ్రతికితే ఏమైందిలే అని అనుకోవడానికి లేదు. నువ్వు లోకంలో తిరుగుతున్న వాడివి కాదు, నువ్వు లోకంలో బ్రతుకుతున్న వాడివి కాదు. యేసయ్య విలువ పెట్టి నిన్ను కొన్నాడు. ఆయన రక్తాన్ని చిందించి ప్రభు మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు. ఆయన బిడలుగా ప్రభు మనల్ని మార్చుకున్నాడు. ఆయన బిడలుగా మనం రూపుదిద్దబడ్డాం. మనం అందరం ఎవరమి లోకస్తులు అంటూ ఉంటారు కదా. మీరెవరు? మనం ఏదైనా అనకూడని మాట మాట్లాడినప్పుడు, లేకపోతే చేయకూడని పని చేసినప్పుడు, మనం స్కూల్లో దొంగతనం చేసినప్పుడు ఏం మాట్లాడతారు? మీరు యేసయ్య బిడ్డలు కాదు, మీరు దేవుని బిడ్డలు కాదు. ఆ తర్వాత ఏమంటారు తెలుసా? మీరు చర్చికి పోయేవాళ్ళు కాదు. ఎవరంట? మీరు చర్చికి పోయేవాళ్ళు కాదు అని వాళ్ళు మనకు గుర్తు చేస్తారు. కాబట్టి మనం ఎవరివి? వాళ్ళంతటి వాళ్ళే చెప్తారు, మీరు దేవుని బిడ్డలు, మీరు చర్చికి పోయేవాళ్ళు. కాబట్టి మనం దేవుని బిడ్డలు అనబడుతున్నాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాము కనుక పెద్దలకు మీరు ఏమై ఉండాలి? చెప్పండి, ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. మనమందరము కలిసి లోబడే తత్వంలో నడిపించబడాలి. అందుకనే వాక్యం తెలియజేస్తుంది. దైవజనుడు అంటారు, చిన్నపిల్లలారా, ఇదిగో మీరు ఎలా ఉండాలో తెలుసా? పెద్దలకు లోబడి ఉండండి. ఎలా ఉండాలా? పెద్దలకు లోబడి ఉండాలి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి లోబడి ఉండాలి అంటారు. మీరు లోబడి ఉండడం ఎలాగో తెలుసా? మీరందరూ ఎదుటి వాని ఎడల, ఎలాగంట? మీరందరూ ఎదుటి వాని ఎడల అంటే మీకు ఎవరైతే కనబడుతూ ఉన్నారో, మీరు ఎవరినైతే చూస్తూ ఉన్నారో, మీ ఎదుట ఉన్నవారి ఎదుట మీరు ఎలా ఉండాలో తెలుసా? ఎలా లోబడి ఉండాలి? ఆ తర్వాత దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. ఇది పెద్దలకు లోబడి ఉండాలి అని అంటే మనం ఎలా బ్రతకాలో తెలుసండి? దీన మనస్సు అనే వస్త్రాన్ని మనం ఏం చేయాలా? ధరించుకునే అనుభవంలో ఉంటేనే మనం ఎదుటి వ్యక్తికి లోబడతాం. ఎదుటి వ్యక్తికి లోబడాలి అని అంటే మనలో కలగవలసిన అనుభవం ఏంటో తెలుసా? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఏం చేయాలి? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ దీనత్వం ఎవరిలో అయితే ఉంటుందో ప్రతి వ్యక్తికి ఆటోమేటిక్గా ఏమండి లోబడేతారు.
ప్రతి వ్యక్తికి వాళ్ళు నాకు తెలియదు, వీళ్ళు నాకు తెలుసు, ఆ తాత నాకు తెలియదు, ఈ తాతయ్య తెలుసు, వీళ్ళు నాకు తెలియదు అనే వ్యక్తిగా ఉండరు. నీ ఎదుట ఉన్న ప్రతి వ్యక్తికి ఏమండి నువ్వు లోబడే తత్వం కలిగి ఉండాలి అని అంటే ఏ మనస్సు ధరించుకోవాలో తెలుసా? ఏ వస్త్రాన్ని ధరించుకోవాలో తెలుసా? ఏ వస్త్రాన్ని ధరించుకోవాలి? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుంటే నీ ఎదుట ఉన్న ప్రతి ఒక్కరి ఎదుట నువ్వు ఎలా ఉంటావో తెలుసా? లోబడే మనస్తత్వంతో నడిపించబడతావు. అందుకే దైవజనుడు అంటారు, ఇదిగో మీరు ఇలా బ్రతకండి. ప్రతి వ్యక్తికి మీ ఎదుట ఎవరైతే కనబడుతూ ఉన్నారో వారికి ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి. ఆ తర్వాత ఎందుకు ధరించుకోవాలి? ఆ తర్వాత రాయబడింది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని యొక్క కృప అనుగ్రహించబడాలి అని అంటే, దేవుని యొక్క దయను పొందుకోవాలి అని అంటే, దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి అని అంటే, ఆయన కృపను మనం పొందుకునే వారిగా మారాలి అని అంటే దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఈ దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకున్నవాడు నీ ఎదుట ఉన్న ప్రతి వ్యక్తికి ఎలా ఉంటాడు? చెప్పండి ఎలా ఉంటాడు? లోబడి ఉంటారు. ఎలా ఉంటారంటమ్మా? లోబడి ఉంటాడు. నీ ఎదుట ఎవరైతే ఉన్నారో, మా మెరిసమ్మా లేనాయనా, అదిగో అక్కడ చెత్తబడి ఉంది, కొంచెం ఊడు, నేను ఎట్ట కనబడుతున్నాను నీ కంటిగా అని అనదు. ఇప్పుడు వాక్యం ఏముంది? నీ ఎదుట ఎవరైతే ఉన్నారో దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుంటే ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే ఏమవుతారు? ఆయన వయసు ఎంత నాకు చెప్తున్నాడు ఆయన అని అనుకోరు. ఎందుకో తెలుసా? దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకుంటే, దీన మనసు తత్వం కలిగిన మనసుతో నడిపించబడితే ఆటోమేటిక్గా నీ ఎదుటిన్న వారికి ఏం చేయబడతావు? లోబడతావు. దీన మనసు అనే వారికి దేవుడు ఏం కలుగజేస్తాడంట? కృప అనుగ్రహిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా, దేవుడు తగిన సమయంలో దీన మనస్సు గలవాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఏంటండి మీరు ఎవరు ఏది చెప్పినా లోబడిపోతుంటారే, ఎవరు ఏం మాట్లాడినా లొంగిపోతుంటారే, ఎవరు ఏది చెప్పినా ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, నీకేంటి నేను చేసేదన్న మాట మీకు రావట్లేదే, ప్రతి ఒక్కరికి లోబడుతున్నారే. నా దేవుని ప్రియులారా, అలా లోబడుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ఏం చేస్తాడంట? తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడండి. తగిన సమయంలో దేవుడు హెచ్చించడమే కాదు, ఆ తర్వాత రాయబడింది, ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్సుకులై ఉండండి. ఆమె ఎలా ఉండాలి? ఆయన బలిష్టమైన చేతి రెక్కల క్రింద ఎలా ఉండాలా? దీన మనస్సుకులై ఉండాలంటండి. దేవుని రెక్కల చాటులో ఉన్నప్పుడు, దేవుని చాటులో నివసించేటప్పుడు దీన మనస్సులై ఉండాలి. మనం అందరం ఆయన రెక్కల చాటులో దాచబడి ఉన్నాం. దేవుని రెక్కల చాటులో ఉన్నప్పుడు దీన మనస్సుతో నడిపించబడాలి, దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఈ దినం అంశం ఏంటంటే దీనులు. ఎవరి గురించి చెప్పుకోబోతున్నాం మనం? దీనుల గురించి తెలుసుకోబోతున్నాం. దేవుని రెక్కల చాటులో అందరూ ఉంటారంటే అందరూ ఉండలేరండి. ఎవరు ఉంటారు ఆయన రెక్కల చాటులో అని అంటే దీన మనస్సు గలవాడై. ఎవడైతే దీన మనస్సు గలవారై ఉంటారో, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఉంటాడో వాడు మాత్రమే దేవుని రెక్కల చాటున చెప్పండి ఉండగలుగుతాడు. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సుకులై ఉండండి. అహంకారులై ఉండొద్దు, గర్వం కలిగిన వారిగా ఉండొద్దు, నాకన్నీ తెలుసులే అన్న భావముతో నడిపించబడొద్దు. దీన మనస్సు గలవారిగా ఆయన రెక్కల క్రింద మనం ఏమై ఉండాలి? దీన మనస్సుకులై ఉండాలి. దేవుని ప్రియులారా, కొత్తగా వివాహం అయిందనుకోండి, వచ్చినప్పుడు ఎంత దీనత్వంతో ఉంటుంది. అబ్బా అత్త అంటుంది, ఆ మామ అంటారు, మా ఇంటికి వచ్చిందయ్యా, భూమి మీద పుట్టదయ్యా, మేము అదృష్టం చేసుకున్నామయ్యా. 4 దినాల తర్వాత ఆ దీన మనసు ఎట్టబోతుందో, ఆ దీనత్వం ఎట్టబోతుందో చూద్దాం. ఏ కోణంలో కనబడుతుందా అనుకుంటే కనబడదు. అసలు పొరపాటున అమ్మాయి నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు అంత దీనత్వంతో ఉన్నావే, ఇప్పుడు లేదనంటే ఆ బలిష్టమైన రెక్కల క్రిందలో లేవు.
వాక్యం ఏముంటుంది? ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఎలా ఉండాలంట? దీన మనస్సుకులై ఉండాలి. దీన మనసు లేకుండా అప్పుడు అంటే ఉన్నామండి, కొత్తగా పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఇంక సచ్చినంత కాలం మీ కింద అణిగిమణిగి ఉండాలా? అత్తమ్మమైనంత మాత్రం మీ దగ్గర అణిగిమణిగి ఉండమంటారా? మా వల్ల కాదు ఇది, మేము ఇట్టాగే బతుకుతాం, మేము ఇట్టాగే జీవిస్తాం అంటే చదువుకోమ్మా, సుడికే చదువుకో, ఏరా ఇలాంటి అమ్మాయి, అబ్బా ఈ అమ్మాయి నాకు అవసరమే లేదు అమ్మాయి అంటారా? అనరా? ఎందుకని? దేని మనసు నీలో లేకపోతే ఎక్కడ మనం బ్రతకలేము. ఒక ఇంటికి వచ్చినాం, ఒక ఇంటికి నిన్ను అప్పగించిన తర్వాత ఏమండి ఆ ఇంట్లో ఎలా ఉండాలి? దేన మనస్సుకులై ఉండాలి, అణిగి మణిగిన వారిగా ఉండాలి. నువ్వు మగాడైతే నేను కూడా ఆడదాన్ని, నీది రాయలసీమ అయితే మాది కూడా రాయలసీమే, నీది కడప అయితే నాది కూడా కడపే. నువ్వు కారం తింటున్నావా? నేను తింటున్నా. ఆఫ్టర్ ఆల్ నువ్వు 10th చదివినావు, నేను డిగ్రీ చదివా. నీకే అంత ఉంటే 10th చదివినోడికి డిగ్రీ చదివిన ఆడ మనిషిని నేను ఎంత ఉండాలా? నీకన్నా 10 రూపాయలు ఎక్కువే సంపాదిస్తా అన్న అహంకారము భావం వచ్చిందనుకోండి, ఏమంటాడు? అమ్మ నువ్వు డిగ్రీ చదివిన దానివమ్మ, నీతో నాకు సరిపో తల్లి, నాకు దూగని తల్లి ఎవరో ఒకరు ఎక్కడో ఒకటి అనామకురాలు ఉంటుంది, ఆమెను చేసుకుంటాలే పో అమ్మ అని చెప్పి తరవ ఉంచుకుంటారా? దేన మనసు ఎప్పుడైతే నీలో ఉంటుందో, అణిగి మణిగిన తత్వం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఏమండి ఆ కుటుంబం అద్భుతంగా ఉండడం ప్రారంభిస్తుందండి. ఈ రోజున దీనత్వం లేదు. దేన మనస్సు కలిగిన వారిగా ఎక్కడైనా కనబడతారు అని అంటే లేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి బాగా, ఎప్పుడైనా సరే నీ కుటుంబంలో ఉన్నప్పుడు నీ భర్త ఎలాంటి వాడైనా సరే, నీ భర్త తాగుబోతు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, ఏమండి పనికి పోని వాడు కావచ్చు, ఎలాంటి వాడైనా సరే కట్టుకున్న భర్త ఆ భర్తను హేళన చేసి నీ బిడ్డల ముందు కానీ, వీధిలో వారి ముందు కానీ, లేకపోతే నీ ఇంటి వారికి కానీ, నీ బంధువులకి కానీ పొర్రపాటున నీ భర్త గురించి చెప్పొద్దు. నీ భర్త గురించి చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు. ఎందుకంటే కట్టుకున్న నీ భర్త కాదు, నీలో సగభాగం కాదు. వాడు నీకు పెట్టినా పెట్టకపోయినా, తాగుబోతైనా, వ్యభిచారికుడైనా, పాపంలో మగ్గిపోతూ ఉన్నవాడైనా, ఎలాంటి వాడైనా సరే దయచేసి అతన్ని ఏమండి హేళనగా, అవలేలగా, ఏమండి పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ భర్తను ఏ రోజును కూడా మనం అలా మాట్లాడకూడదు. అట్లాగని భార్యలు మాట్లాడచ్చు అంటే భార్యలు కూడా మాట్లాడకూడదు. కట్టుకున్న భార్యనైనా సరే ఏమండి ప్రేమతో ప్రేమించే వారిగా ఉండాలి. వింటున్నారండి నా మాటలు? అంతేగాని నా భర్త అలా అంటాడు, మీ నాయన ఎలా అంటాడు అనుకున్నావు, నేను కాబట్టి సంసారం చేస్తున్నా, నేను కాబట్టి ఎట్టుండా, ఇంకొక మనిషి అయితే బిడ్డలకు నూరు పోస్తుంటారు. కొంతమంది నూరు పోస్తూ ఉంటారు, తండ్రి మీద కక్ష రేపుతుంటారు. అడ చేయకూడదు. దేన మనస్సు గలవారుగా ఉండాలి. దేన మనస్సు కలిగి ఆయన రెక్కల క్రింద ఉండగలిగితే దేవుని ప్రియులారా, ఈరోజు కాకపోవచ్చు, ఈరోజు నేను హెచ్చుగా లేనే, ఈరోజు నేను హెచ్చైన స్థితిలో లేకపోతున్నానే అని అనుకోవచ్చు. కానీ ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ఖచ్చితంగా దేవుడి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టునుగాక, దేవుడి నిన్ను హెచ్చించునుగాక. దేన మనసు అని వస్త్రాన్ని ధరించుకొని ఆయన బలిష్టమైన రెక్కల క్రింద ఏమై ఉండాలి? వెరీ గుడ్. ఎలా ఉండాలి? ఆయన రెక్కల క్రింద దేన మనస్సుకులై ఉండాలి. పాస్టర్ గారు అసలు దేన మనసు నా వల్ల కాదండి, ఏమైనా చేయగలుగుతాను కానీ దేన మనస్సు, వినయ భావము, ఏమండి తగ్గించుకునే మనస్తత్వం రావాలి, కావాలి అని అంటే అది మన వల్ల కాదు. అది మన డిక్షనరీలోనే లేదని చెప్పబాకండి. అది కావాలి. ఆయన రెక్కల క్రింద, బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్సుకులై ఉండండి. దైవజనుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరిస్తున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభులు వారు కొండ మీద మొట్టమొదటి ప్రసంగం, యేసయ్య మొట్టమొదటి ప్రసంగంలో మొట్టమొదటిగా ప్రభు మాట్లాడిన అద్భుతమైన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. యేసుక్రీస్తు ప్రభులు వారు మొట్టమొదటిగా ప్రసంగించినప్పుడు ఆయన మొట్టమొదటిగా మాట్లాడిన బహు చక్కటి మాట ఏంటో తెలుసా?
దీన మనస్సు గలవారు ఎవరైతే ఉంటారో దీనులైన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎందుకయ్యా అనంటే పరలోక రాజ్యం అది అహంకారముతోనూ గర్వముతోనూ నీకు ఇష్టం వచ్చినట్లుగా వినయ భావము లేకుండా గర్వంతో నడిపించబడితే పరలోక రాజ్యం మనకు కలుగుతుందా? దీన మనస్సు గలవారుగా ఎప్పుడైతే మనం ఉంటామో, దీన మనస్సు కలిగిన వారుగా ఎప్పుడైతే నడిపించబడతామో పరలోక రాజ్యము, చెప్పండి, పరలోక రాజ్యం మనదై ఉంటుంది. అంతేగాని నా వల్ల కాదండి నేను ఇట్టే ఉంటాను అని అనుకుంటే పరలోక రాజ్యం మనకు కలగదు. అందుకని ఆత్మ విషయమై దీనులై ఉండండి. పరలోక రాజ్యం ఎవరిది? మనదేనా? మనది కావాలంటే దీన మనస్సుకులై ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, దీనులుగా నడిపించబడాలి. ఆ దీనత్వం లేకుంటే పరలోక రాజ్యం మనది అవ్వదు. ఇప్పుడు మీకు బాగా విషయం చెప్తా చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? రేపటి నుంచి డిఎస్సి ఎగ్జామ్స్, కొంతమంది గ్రూప్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుందన్నా ఇంటర్వ్యూ ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం సార్ చెప్పండి అంటారన్నా. పోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ కూర్చో ఉన్నారు. నువ్వు రాసావు, మంచి ర్యాంక్ వచ్చింది. ఇక్కడ మనకెవడు రాలేదు, అంత ర్యాంక్ వచ్చింది మనకు అని చెప్పి కాలు ఓపుతా మనకే వచ్చింది ర్యాంక్ అని అన్నాం అనుకో, అక్కడ కూర్చొని ఉన్న పెద్దలందరూ అధికారులందరూ ఏం చేస్తారు? వీడికి ఇది తగింది కాదు, వీడిలో దీనత్వం లేదు, వీడికి దీనత్వం లేదు, వీడికి ఇది ఒకవేళ ఇచ్చేమో అనుకో, అబ్బో వీడిని బట్టి ఆ రాష్ట్రం అలా కొల్లరం అయిపోతుంది. అవునా కదా? దీనత్వం కలిగి వాళ్ళ దగ్గరకు పోయి అట్లా చేతులు కట్టుకొని అట్లా నిలబడుకొని వాళ్ళు కూర్చోమన్నప్పుడు కూర్చొని ఆ వినయ భావంలోనే పడిపోతాయి మార్కులు. పడవనా? వినయం లేకుండా దీనత్వం లేకుండా నాకు రావాలా కావాలా అంటే వస్తుందా? దీనత్వం కలిగిన వాడికే పరలోక రాజ్యం. అందరికీ పరలోక రాజ్యం రాదండి. పరలోక రాజ్యం కావాలి అని అంటే మనలో ఏముండాలి? దీనత్వం కలిగి ఉండాలి. దీన మనస్సు, వినయ భావం అది నీలో రావాలి, అది మనలో కలగాలి. అందరి ఎదుట, నీ ఎదుట ఉన్నవారు అందరి ఎదుట ఎలా ఉండాలి? దీన మనస్సుకులై ఉండాలి. మనకు ఒక ఉద్యోగం కావాలన్నా సరే ఒక అధికారి దగ్గరకు పోయి, సార్ ఉద్యోగం కావాలి సార్ చూడండి సార్ అని అంటామా? సార్ ఎట్టాగైనా నాకు ఒక ఉద్యోగం ఇవ్వాలి సార్, నేను బాగా చదువుకున్నాను, మంచి ర్యాంక్ కూడా వచ్చింది నాకు అని అంటే ఇస్తాడా? చెప్పండి. కట్టుకొని ఆయన దగ్గర అణిగి అటు వంకొని కొంచెం వంగాలా లేదా? తగ్గాలా లేదా? తగ్గకుండా ఏడదాకా బట్టలు తీసేసి సార్ నాకేంటి సార్ నాకు కావాలి సార్ అంటే ఇస్తాడా? ఈడు చేసేటట్టు లేడరా, ఈయన నన్ను ధరివేసేటట్టు ఉన్నాడు అని చెప్పి ఆయన మనల్ని నిదానంగా పంపించేస్తాడు. అందుకని పరలోక రాజ్యం కావాలి అని అంటే పరలోక రాజ్యానికి అందరూ చేర్చబడలేరండి. దీన మనస్సు గలవారై ఉంటే, దీనులై ఎవరైతే ఉంటారో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారికి పరలోక రాజ్యం వారిది. కాబట్టి పరలోక రాజ్యం మనకు కావాలి. పరలోక రాజ్యం కావాలా? పరలోక రాజ్యం కావాలి అంటే ఎలాంటి దీనత్వం ఉండాలో తెలుసా? ఎలాంటి దీనుడిగా మార్చబడాలో తెలుసా అండి? దీనత్వం ఉందా మీలో? మనలో ఉందా? అసలు దీనత్వం మనలో ఉంటే ఎలాంటి అనుభవం ఉంటుందో తెలుసా? 66వ అధ్యాయం యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 66వ అధ్యాయము 2వ వాక్యం, యెషయా గ్రంథం 66:2. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టి ఉంచి ఉన్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని, దీనుడై ఉంటే ఆయన మాట వింటాడు. దీనుడై ఉంటే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? వణుకుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, విచ్చలవిడిగా ఉండడు. ఏమండి, దీన మనస్సు గలవాడు ఎలా ఉంటాడో తెలుసా అండి? మందిరానికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని ఎదుట నిలబడినప్పుడు, దేవుని ముఖదర్శనం చేసేటప్పుడు అతను ఎలా ఉంటాడయ్యా అంటే వణుకుచూ ఉంటాడంట. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఎలా ఉండాలి?
దీనుడు నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుచుండును అని రాయబడింది. ఆయన మాట వినేటప్పుడు వణుకుచూ వినాలి. వాక్యం వినేటప్పుడు భయపడుచు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నిజమే, నాలో దీనత్వం లేదు కనుకనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ఎక్కడ దీనత్వం చూపిస్తున్నాను? నా భర్త ఎదుట దీనత్వం కలిగి ఉంటున్నానా? నా అత్త మామూలు ఎదుట నేను దీనత్వం కలిగి ఉన్నానా? నా తల్లిదండ్రుల దగ్గర నేను దీనత్వం కలిగి ఉన్నానా? నా ఎదుటి వారి ఎదుట నేను దీనత్వం కలిగి ఉన్నానా? నా ఇరుగు పొరుగు వారి ఎదుట నేను దీనత్వం కలిగిన వాడిగా ఉన్నానా అని ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. కనుకనే దీనత్వం లేదు కనుకనే ప్రభు అంటారు, ఇదిగో మీరు దీనత్వములై దీన మనసు గలవారై వణుకుచుండునో నేను వాడిని దృష్టి ఉంచుతాను. దేవుడు మనల్ని చూడాలి అని అంటే మనలో ఏముండాలి? దీనత్వం ఉండాలి. ఏమయ్యా, ఆయన దేవుడు కాబట్టి అన్నీ చెప్తాడండి, ఆయన దేవుడు కాబట్టి అన్నీ చెప్తాడండి దీనత్వం కలిగి ఉండాలని. అసలు దీనత్వం కలిగి ఉండాలంటే ఎంత భారంగా ఉంటుందో తెలుసా? ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? అసలు దీనత్వం కలిగి ఒక మనిషి బ్రతకగలుగుతాడంటారా? మీరు చెప్పండి. ఉంటాడా, ఉండలేడా? ఒక మనిషి తన దైనందిన జీవితాల్లో చనిపోయేంత వరకు దీనత్వం కలిగి ఉండగలుగుతాడా, ఉండలేడా? ఏమండి, ఉండలేడా, ఉంటాడా? ఏదో ఒకటి చెప్పండి. ఉండలేడు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పాడు? మీరందరూ కూడా దీన మనస్సుకులై ఉండండి, మీకే పరలోక రాజ్యం అన్నాడు. ఇప్పుడు ప్రభువు కూడా అది చేయాలి కదా, అది చేసి నిరూపించాడండి. ఎక్కడో తెలుసా? జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూడగలుగుతాం కదా, నీ రాజు దీనుడై. ఏమని ఉంది అక్కడ? నీ రాజు దీనుడై. ఎవరు? ఏంటండి చూస్తున్నారు ఇంకా? జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం చదవాలి. చదువుతున్నప్పుడు గట్టిగా చదవడమే. నీ రాజు నీతిపరుడును దీనుడనై అది గాడిద పిల్లలెక్కి వచ్చి ఉన్నాడు. అమ్మా వినాలి, నీ రాజు దీనుడై. వినాలి, రాజు అసలు దీనుడై ఉంటాడంటండి. రాజుకి దీనత్వం కలిగి మనస్సు ఉంటుందా? రాజు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? అహంభావంతోనే ఉంటాడు కదా. రాజుగారు నాకేమిలే, నన్ను మించినవాడు ఎవరున్నారు అన్న మనస్తత్వం కలిగే ఉంటాడు. రాజుకు దీనత్వం అనేది రాదు. దీనత్వం ఉంటుందా? ఉంటుందంటండి. 1,00,000 రూపాయలు కానీ మన ఇంట్లో ఉంటే ఎంత తిరగతామో అసలు. అవునా కదా? 1,00,00,000 రూపాయలు పెద్ద విశేషం కాదులే. ఇప్పుడు 1,00,00,000 రూపాయలు మన ఇంట్లో ఉండింది అనుకో, ఏంది ఎందుకు ఎట్ట అంటున్నాను చెప్పు? ఈ చేతికి 4 ఏళ్ళకి 4 ఉంగరాలు, ఈ చేతికి 4 ఉంగరాలు. కొంతమంది చూడండి ఎందుకు ఒప్పుకుంటున్నారు? చెమట బట్టి కాదు, మెడలో ఒకటి వేస్తున్నాడు, మెడ వాసిపోయి ఉంటుంది ఆయనకి, ఆ మెడ చూడడానికి. 4 ఉంగరాలు 2 చైన్లు వేసుంటేనే ఎంత అహంభావంతో నడిపించబడతారు, ఎంత చూపించుకోవాలని తిరుగుతుంటారు. మరి ఒక రాజుకి దీనత్వం ఉంటుందా? ఉండదు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నారే, భూప్రపంచాన్ని సృష్టించిన సర్వనాథుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమండి మనకు రాజు అయి ఉన్నాడు. ఆయన సర్వాన్ని సృష్టించిన రాజు. ఆయన ఎలా ఉన్నాడు అంటే దీనుడై ఉన్నాడు. నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు వాస్తవానికి రాజు అనబడిన వాడు గుర్రం మీద కదా రావాలా? సరే, ఎక్కువైతే ఇంకా ఏనుగుల మీద కూడా రావచ్చు. ఏమండి, ఏనుగుల మీద గుర్రాల మీద కదా రావాలి. మరి ఏనుగుల్ని గుర్రాలని ఎన్నుకోకుండా దేవుడు దేని మీద వస్తూ ఉన్నాడంట? గాడిద మీద ఎక్కువస్తున్నాడంట. గాడిద మీద అని అంటే దీనత్వం కలిగి ఏమండి ఆయన ఎంత తగ్గించుకున్నాడో, ఏమండి ఎంత తగ్గింపులో నడిపించబడుతున్నారో మనకు ఒక సూచనగా తెలియచేయడానికే దేవుడు ఎలా వస్తూ ఉన్నాడంట? గాడిదని ఎక్కువస్తున్నాడంట అండి. అసలు గాడిదని మనం ఎక్తాం ఎప్పుడైనా? చెప్పండి. గాడిదలాగా పుట్టినావు కదా అంటారా? గాడిద ఏం తప్పు చేసింది? గాడిదతోనే తిడతామా? ఏంటండి తిడతారా? గాడిదలాగా తిరుగుతున్నావు, గాడిదలాగా పెరిగినావు, గాడిదలాగా తింటున్నావు, గాడిదలాగా ఉంటున్నావు. అయ్యో ఎన్నిసార్లు అనుంటాము అంటున్నారా లేదా? మరి దేవుడు చూడండి, ఆయన ఒక రాజు, ఆయన దీనుడై
గాడిదని ఎక్కి వస్తూ ఉన్నాడు. నా దేవుని ప్రియులారా, ఆయనలో ఉన్న దీనత్వం మనలో కూడా ఉండాలి కదంటండి. ఆ దీనత్వం కలిగి నడిపించబడితేనే కదా. ఆ దీనత్వం కలిగి ఉన్నాడు కనుకనే ఏమండి దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యం మీదే. మరి ఆ దీనత్వం కలిగి నడిపించబడాలి. ఆ దీన మనస్సు కలిగిన వారిగా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో దేవుడు అద్భుతంగా మనకు పరలోక రాజ్యాన్ని ఇవ్వడం ప్రారంభిస్తాడు. మీకు ఒక మాట చెప్తా చూడండి. దేవుడు మనల్ని అసలు ఏం అడుగుతున్నాడో తెలుసా మీకు? దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? మన ఆస్తిని కోరుకోవట్లేదు, మన అందచందాలని దేవుడు కోరుకోవట్లేదు, నువ్వేదో తెచ్చిస్తే ఆయన ఏదో చేసుకోవాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆయన కోరుకుంటున్నది ఒకే ఒకటి మన దగ్గర నుంచి. చదువుదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా ఏమన్నా ప్రక్కనే ఉంటుంది చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనిటియు, కనికరమును ప్రేమించుటియు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటియు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ ఆదివారపు ఆరాధనలో దేవుడు నిన్ను అడుగుచున్నది ఏంటో తెలుసా? దీన మనస్సు గలవాడుగా నువ్వు బ్రతుకు. దీన మనస్సు గలవాడుగా బలిష్టమైన నా రెక్కల చాటు నువ్వు ఉండగలిగితే, దీన మనస్సు గలవాడుగా నువ్వు ఉండగలిగితే, దీన మనస్సును ధరించుకోగలిగితే, దీన మనస్సుతో నడిపించబడగలిగితే నేను అడుగుచున్నది అదే. ఎందుకో తెలుసా? పరలోకము రాజ్యాన్ని దేవుడి నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఒకసారి చేపట్లు కూడా దేవుడు నామని మహిమపరుద్దాం. కొట్టండి గట్టిగా. దేవుని ప్రియులారా, ఇప్పుడు ఆయన రెక్కల చాటున దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ దీన మనస్సు కలిగి ఉన్న వారికే పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆయన అడుగుచున్నది ఏంటో తెలుసా? మనమందరం కూడా ఒకరి ఎదుట ఒకరు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? దీన మనస్సు గలవారిగా ఉండాలి. వింటున్నారా? ఒకరి ఎదుట ఒకరు. నీ పక్కనున్నవారు వయసు తక్కువ వాళ్ళు కావచ్చు, వయసు ఎక్కువ వాళ్ళు కావచ్చు, అది ఎవరైనా సరే, నీ ఎదుటను ఉన్నవారి ఎదుట, నీ ప్రక్కన ఎవరైతే ఉన్నారో, నీ కనబడుతున్న వారి దగ్గర నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని ఇతరులకు లోబడే తత్వంలో నడిపించబడగలిగితే దేవుడు ఉన్నతంగా ఆయన పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయునుగాక. దీనిలో ఎదుట దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఏంటి? ఎలాంటి అద్భుతమైన కార్యాలు దీనులకు ప్రభు కలగజేస్తాడు? దీనత్వం కలిగి ఉంటే ఎదుటివారి ఎదుట, దేవుని ఎదుట, సంఘం ఎదుట, సేవకుని ఎదుట, మనకు ఇరుగు పొరుగు వారి ఎదుట, తల్లిదండ్రుల ఎదుట, గురువు ఎదుట, మనకు కనిపించే ప్రతి వ్యక్తి ఎదుట దీనత్వం కలిగి ఉంటే ఎలాంటి ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తాడో ఒక 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయం 11వ వాక్యం అందరం కలిసి చదువుకుందాం. ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును. చాలండి. ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. దీనులకు దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఎలాంటివి అని అంటే, ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచడం ప్రారంభిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచడం ప్రారంభిస్తాడు. ఎవరిని అని అంటే, దీన మనస్సు గలవారిని. చెప్పండి, ఎవరిని? దీన మనస్సు గలవారిని. ఎవరిలో అయితే దీన మనస్సు కలిగిన అనుభవంలో కొనసాగించబడతారో, దీనత్వంతో ఉంటారో, వారిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం దేవుడు ప్రారంభిస్తాడు. పాస్టరయ్య, నేను ఎక్కడ ఉన్న స్థితిలో అక్కడే పడిపోయి ఉన్నానయ్యా, నేను ఉన్నతమైన స్థితిలోనికి రాలేకపోతూ ఉన్నాను. అందరూ నా ఎదుటి వారు, నా ప్రక్కన ఉన్నవారు, నాకంటే వెనకబడిన వారు అందరూ కూడా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. అందరూ ఉన్నతంగానే బాగున్నారు. కానీ నేను మాత్రం నా బ్రతుకు ఎలాగే తెల్లారుతుంది. అందరూ సంపాదిస్తున్నా, నేను సంపాదించిందేమో ఎటుపోతుందో తెలియదు. కానీ అందరు సంపాదిస్తుంది మాత్రం కూడబెట్టుకుంటున్నారు. కానీ నేను సంపాదించుకుంటుంది ఏమైపోతుందో తెలియదు. నువ్వు దీనత్వం కలిగి ఉంటే
దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం ప్రారంభిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచడం ప్రారంభిస్తాడు. ఆ ఉన్నతమైన స్థితి మనకు రావాలి అని అంటే మనలో ఏముండాలి? చెప్పండి ఏముండాలి? దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలి, దీనత్వం ఉండాలి, దీనులుగా మార్చబడాలి. దీనులుగా ఎవరైతే ఉంటారో దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని నిలబెట్టడం ప్రారంభిస్తాడు. మరి ఆ దీనత్వం ఉందా? ఆ దీనత్వం కలిగిన అనుభవంలో కొనసాగించబడుతూ ఉన్నామా? మనలో దీనత్వం లేకుండానే మనం అంతకంతకి పతనమైపోతూ ఉన్నాం, అంతకంతకి దిగజారిపోతూ ఉన్నాం, అంతకంతకి కృంగిపోతూ ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే దీనత్వం లేదు మనలో. ఏమి లేదు? దీనత్వం లేదు. దీనత్వం అనేది ఉంటే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచడం ప్రారంభిస్తాడండి. ఆ ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి అని అంటే మనలో ఏముండాలి? దీన మనస్సు కలిగిన వారిగా, దీనత్వం కలిగిన వారిగా ఉండాలి. ఈ రోజున దీనత్వం లేకుండానే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలనుకుంటున్నా ఉండలేకపోతున్నాం. ఎలా దేవుడు ఆ ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచడం ప్రారంభిస్తాడో తెలుసా అండి? ఎందుకని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అని అంటే 147వ కీర్తన 6వ వాక్యం. 147వ కీర్తన 6వ వాక్యం చూడండి. 147వ కీర్తన 6వ వాక్యంలో యెహోవా దీనులను లేవనెత్తువాడు అంటాడు. ఏంటంట? యెహోవా దీనులను లేవనెత్తువాడు. దేవుడు దీనులు అనబడుచున్న వారిని లేవనెత్తుతాడు. ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన వాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని అంటే వినండి నా మాటలు. ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అని అంటే మనం ఎక్కడున్నాము? లేవలేని పరిస్థితుల్లో ఉన్నాం, లేవలేనంత దయనీయమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఉన్నాం. అందుకని ప్రభు అంటారు యెహోవా దీనులను లేవనెత్తువాడు. నిజమే, నీ ప్రక్కన ఉన్నవారు బాగుండొచ్చు, ఇరుగు పొరుగు వారు ఇంటి మీద ఇల్లు కట్టచ్చు, నీకు ఏమీ లేకపోవచ్చు, ఉండడానికి కూడా స్థలం లేదయ్యా, ఉండడానికి కూడా నీడలేదు పాస్టర్ గారు, ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము అని అన్నట్లయితే దేవుడు అంటారు ఇదిగో నువ్వు దీనత్వం కలిగి ఉండు, నేను నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నేను నిన్ను నిలబెడతాను. ఆ దీనత్వం మనలోనికి వచ్చిందనుకోండి, ఆ దీనత్వం మనం నడిపించబడ్డామనుకోండి, ఇదిగో ఎక్కడైతే మనం పడిపోయామో, ఎక్కడైతే కృంగిపోయామో, ఎక్కడైతే ఇంకా లేవలేము, ఇంకా నిలబడలేము అన్న స్థితిలో నుంచే దేవుడు లేవనెత్తడం ప్రారంభిస్తాడు. ఎలా లేవనెత్తాడో తెలుసా అండి? ఎలా లేవనెత్తాడో తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 20వ వాక్యం. సామెతల గ్రంథం 31, సామెతలు 31:20. దీనులకు తన చెయ్యి చాపును, దీనులకు తన చెయ్యి చాపి లేవనెత్తుతాడు ఆయన. ఎందుకు ప్రభువా దీనులకు నీ చెయ్యి చాపుతున్నావు అని అంటే, అదిగో వాళ్ళు పడిపోయి ఉన్నారు, వాళ్ళు కృంగిపోయి ఉన్నారు, వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి నేను నా చెయ్యి చాపి దీనులను లేవనెత్తుతున్నది ఎందుకో తెలుసా? వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి. ఎక్కడ ఉంచడానికి? ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి. వారు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు, అప్పులను బట్టి కృంగిపోయి ఉన్నారు, సమస్యలను బట్టి కృంగిపోయి ఉన్నారు, లేవలేకపోతూ ఉన్నారు, అనారోగ్య పరిస్థితులు బట్టి కృంగిపోయి ఉన్నారు, లేవలేని పరిస్థితులు. ఎవరు చెయ్యందించి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుదాము అని అనేవాళ్ళు ఎవరు లేరు. వింటున్నారండి? కొంతమంది చూడండి, ఒకప్పుడు బాగా బ్రతికిన వారే, ఒకప్పుడు బాగా ఉన్నవారే, ఒకప్పుడు మంచిగా జీవించిన వారే. అన్నకి 4 ఎకరాలు పంచారు అనుకోండి, తమ్ముడికి కూడా 4 ఎకరాలు పంచారు, అందరికీ సమానత్వానంగానే పంచారు. కానీ అన్నేమో ఉంచుకున్నాడు, ఏమండి, మరొక తమ్ముడేమో ఉన్న దాన్ని అంతటిని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఏం చేయాలో తెలియదు, ఒక దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి అప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఒకప్పుడు చేసిన తప్పేనయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర అధీనత్వం కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరలా అతన్ని చెయ్యి చాపి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టడం ప్రారంభిస్తాడు. ఆమేన్. మరి ఆ ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి అని అంటే మనలో ఏముండాలి? చెప్పండి ఏముండాలి? దీన మనసు, దీనత్వం కలిగి ఉండాలి. ఆ దీనత్వం లేకుండానే మనం పతనం అయిపోతున్నాం, ఆ దీనత్వం లేకుండానే లేవలేకపోతున్నాం, దీనత్వం లేకుండానే దేవుడు చెయ్యి చాపలేకపోతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు.
ఆయన పేరు యెఫ్తా. యెఫ్తా ఎవరు అని మనం బాగా పరిశీలన చేయగలిగితే, ఎవరు యెఫ్తా అని మనం ఆలోచించగలిగితే, యెఫ్తా యొక్క తల్లి ఎవరో తెలుసా అండి? బైబిల్లో రాయబడింది, చదువుతారు మీరు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. చదవండి మొదటి వాక్యంలోనే. అతడు ఎవరంట? ఒక వేశ్య కుమారుడు. యెఫ్తా ఎవరు? ఒక వేశ్య కుమారుడు. ఏమండి, పాపముతో కూడుకున్న అలాంటి వ్యక్తికి పుట్టినవాడు యెఫ్తా. మరి అలాంటి యెఫ్తాను ఏమండి మీరు బాగా అక్కడ ఆలోచన చేయగలిగితే, అక్కడ జరిగిన సందర్భం, తన అన్నలందరూ కలిసి తనని దూరం చేసేసారండి. నువ్వు ఒక పాపాత్మురాలికి పుట్టినవాడివి, నువ్వు పాపముతో నడిపించబడిన ఒక వ్యక్తికి పుట్టినవాడివి, నువ్వు మా తమ్ముడు కాదు అని అతన్ని దూరపరిచారు, అతన్ని హేళన చేశారు, అతన్ని దూరంగా పెట్టేశారండి. అలాంటి పరిస్థితుల్లో నా దేవుని ప్రియులారా, యెఫ్తా లేవలేని పరిస్థితి, ఒక దయనీయమైన పరిస్థితుల్లో కృంగిపోయాడు, ఒక దయనీయమైన పరిస్థితుల్లో తాను కొనసాగించబడుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు యెఫ్తాను దేవుడు ఏం చేశాడు తెలుసా? దీన మనసు గలవాడిగా నడిపించబడుతున్నాడు. ఏ రోజు కూడా తన అన్నల మీదకి గొడవకి వెళ్ళిన వాడు కాదు. వాస్తవానికి గొడవలకు వెళ్ళొచ్చు, ఎందుకనంటే యెఫ్తా గురించి రాయబడింది కదా. యెఫ్తా ఎవరు? పరాక్రమము గల, చెప్పండి, పరాక్రమము గల బలాఢ్యుడు అండి. పరాక్రమం గల బలాఢ్యుడు, ఎలాంటి శత్రువులైనా మట్టుమాయం చేయగలిగిన వాడు. మరి అలాంటి యెఫ్తా ఏ రోజు కూడా తన అన్నల మీద ఎదురు తిరిగిన వాడు కాదు. నువ్వు మట్టి కొట్టుకుపోతావు, నువ్వు అలాగైపోతావు, ఇలా నాశనం అయిపోతావు అని తిరగబడిన వాడు కూడా కాదు. దీన మనసు గలివాడిగా నడిపించబడ్డాడండి. కనుకనే అతను లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? అతన్ని చెయ్యి పట్టుకొని లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టడం ప్రారంభించారు. ఏ అన్నలైతే తరిమేశారో, ఏ అన్నలైతే దూరం చేశారో, ఈ వ్యక్తి మనకు అవసరం లేదు అని అనుకున్నారో, మరలా అదే వ్యక్తులు పరిగెత్తుకుంటూ యెఫ్తా దగ్గరకు వచ్చి తన కాళ్ళ ఎదుట నిలబెట్టేటట్లుగా దేవుడు చేయడం ప్రారంభించాడు. నువ్వు అనుకోవచ్చు, నన్ను దేవుడు ఈ స్థితిలో ఉంచాడే, నేను ఈ స్థితిలో ఉన్నానే అని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? దేవుడు ఒక రోజున నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం ప్రారంభిస్తాడండి. ఆ ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి అని అంటే మనలో ఏముండాలి? దీనత్వం కలిగిన వారిగా ఉండాలి, దీన మనస్సు గలవారిగా ఉండాలి, వినయ భావం మనలో ఉండాలి. ఏ రోజో దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు, కానీ మనం ఉండలేకపోతున్నాం. ఎందుకో తెలుసా? మనం దీనత్వం ఉంటేగా, మనలో దీనత్వం ఉంటే, వినయభావం ఉంటే, మన ఎదుట మనకు ఉంచబడిన దాంట్లో మనం దీనత్వంతో నడిపించబడితే దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంచడం ప్రారంభిస్తాడు. మన భర్త ఎదుట, భార్య ఎదుట, పిల్లల ఎదుట, కుటుంబం ఎదుట, మన కుటుంబంలో ఉన్న అత్తమామల ఎదుట, ఏమండి మన తల్లిదండ్రుల ఎదుట మనం ఏమై ఉండాలి? దీన మనస్సుకులై ఉండాలి. దీన మనస్సుకులై ఉండాలి. ఉండగలుగుతున్నామా? చెప్పండి. ఉన్నతమైన స్థితిలో మనల్ని దేవుడు ఉంచాలనుకుంటే మనం మాత్రం ఆ ఉన్నతమైన స్థితిలో ఉండలేకపోతున్నాం. కారణం ఏంటి? మనలో దీనత్వం లేదు, దీనత్వం లేదు, ఉన్న దాంట్లో సంతృప్తి లేదు. పక్కన చేపలు కొంటే, పక్కనింటాం చేపలు కొనింది, నువ్వేం చేయాలా? చేపలు కొనాలా? డబ్బులు ఉంటే కొనాలి, లేకపోతే అప్పు చేసైనా తీసుకొనేసి పులుసు పెడేసి అయ్యగారు వచ్చిన తర్వాత 200 ఇయ్యే, ఏది 200? చేపలు ఆమె వచ్చింది కానీ వండి ఉండానా 200? ఎవడు వండమన్నాడు నిన్ను? చేపలు నీకంటే ఇష్టం కదా, ఆయనకి ఇష్టంలే, ఏమి తినాలనిపించింది. ఉన్న దాంట్లోనే కదా ఉండాల్సింది. లేని దానికోసం ఏమంటే ఎవరో తీసుకున్నారు, వదినా మీ చేపల కూర, మాది కూడా చేపల కూర అని చెప్పుకోవడానికి కూడా వండుకునే వాళ్ళు ఉండరు. మీది చేపల కూర అయితే మాది కూడా చేపల కూర అని చెప్పుకోవడానికి వండుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలనుకుంటే మనం మాత్రం ఉండట్లేదు. కారణం ఏంటో తెలుసా? దీనత్వం లేదు మనలో.
మన భర్త ఏదైనా తెచ్చినప్పుడు వానికి ఏం చేయాలి? మనం లోబడి ఉండాలి, లోబడి మనస్తత్వం కలిగి ఉండాలి. అత్తమామలు ఎదుట దీన మనసు కలిగిన వారుగా ఉండాలి. అలా దీనత్వం లేదనుకోండి, ఉన్నతమైన స్థితిలోనికి మనం రాలేం. యెఫ్తా అందరిని ఎదుటికి రావడానికి గల కారణం ఏంటయ్యా అనంటే, యెఫ్తా ఎలా ఉన్నాడో తెలుసండి, పరాక్రమం గల బలాఢ్యుడైనా సరే ఏమండి దీన మనసుతో నడిపించబడుతూ ఉన్నాడు, దీనత్వం కలిగిన వాడిగా ఉన్నాడు. మరి ఆ దీనత్వం మనలో ఉందా? దీనత్వం కలిగిన వారిగా మనం కొనసాగించబడుతున్నామా? ఉన్నతమైన స్థితిలో ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే దీనత్వం లేదు. నీ భర్త ఎదుట దీనత్వం కలిగి ఉండు, నీ భార్య ఎదుట దీనత్వం కలిగి ఉండు, ఇంట్లో ఉన్న వారి ఎదుట దీనత్వం కలిగి నడిపించబడు. పాస్టరయ్య నువ్వేమో దీనత్వం కలిగి ఉండమంటున్నావు. వాళ్ళ దగ్గర దీనత్వం కలిగి ఉంటే ఒక ఆట ఆడి మడత పెట్టి వేస్తారు పాస్టరయ్య. వాళ్ళ కాడ ఎట్టుంటేనే సరిపోయింది. నేను రత్నక్క ఎట్టుంటేనే సరిపోయింది, లేకపోతే అబ్బో ఆట ఆడిచ్చేస్తుంటారు నన్ను. నేను కాబట్టి ఇంకా ఈరోజు తెలియకపోవచ్చు, ఈరోజు మనకు అలాగే ఉండొచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, ఆ రోజు దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలంటే ఈరోజు మనం ఏం చేయాలి? దీనత్వం కలిగి ఉండాలి, దీన మనస్సు గలవారిగా ఉండాలండి. ఆ దీనత్వం లేకపోతే, దీన మనస్సు కలిగిన అనుభవంలో కొనసాగించబడకపోతే ఉన్నతమైన స్థితిలో మనం ఉండలేము, ఉన్నతమైన శిఖరాల్ని మనం ఎక్కించబడలేము. అందుకని ప్రభు అంటారు, దీనులుగా ఉండవలసిన మిమ్మల్ని నేను లేవనెత్తుతున్నాను. ఎలా లేవనెత్తుతున్నా ప్రభు అంటే, నా చెయ్యితో మిమ్మల్ని లేవనెత్తబోతున్నాను. ఆయన హస్తమే వచ్చి మనం లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టడం ప్రారంభిస్తాడండి. యెఫ్తాను చేసింది అదే దేవుడు. అందరూ దూరం చేసేసిన వాళ్ళందరూ మరలా పరిగెత్తుకుంటూ వచ్చి తన కాళ్ళ దగ్గరికి వచ్చి, యెఫ్తా నువ్వు రావాలి, కావాలి, నువ్వు వస్తేనే మనం జయం పొందగలుగుతాం, నువ్వు వస్తేనే మనం విజయాన్ని చూడగలుగుతాం. ఒకప్పుడు మీరు నన్ను తరిమేశారుగా, నిజమే, ఒకప్పుడు తరిమేశా, ఒకప్పుడు కాదనుకున్నారు. మన అనుకున్న వాళ్ళందరూ కూడా మనల్ని ఒకప్పుడు దూరం పెట్టిన వాళ్ళే. ఆ దూరం పెట్టిన వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చేటట్లుగా దేవుడు మనల్ని భయవారిగానే ఉంచుతాడండి. ఈరోజు లేకపోవచ్చు, ఈరోజు మా దగ్గర ఏమి లేదని, ఎవరు మా దగ్గరకు రావట్లేదండి, ఎవరు మాకు ఫోన్ చేయట్లేదండి, ఎవరు మమ్మల్ని పలకరించట్లేదండి. వింటున్నారా? మన అనుకున్న వాళ్ళందరూ కూడా మనల్ని దూరం చేసేసింది. ఎందుకో తెలుసా? మన కాడ లేదు, సిల్లి కావలేదని, ఏదో మేము అట్టట్ట బతుకుతున్నామని చెప్పి, నిలవ నేడడానికి కూడా నీడలేదని చెప్పి మమ్మల్ని అందరూ దూరం చేసుకున్నారు, మమ్మల్ని అందరూ దూరం పెట్టారు. ఏ కార్యక్రమాలకు కూడా పిలుద్దాంలే, చూద్దాంలే, ఏదో ఎప్పుడైనా నూటికో కోటికో ఒకసారి ఫోన్ చేస్తారు అంతే. ఆ ఫోన్ కూడా మేము చేస్తే మాట్లాడతారు. కారణం ఏంటి? మనం ఒక ఉన్నతమైన స్థితిలో లేవుగా. నేను ఎప్పుడు అనుకుంటుంటాను, చాలామంది ఏమంటారు, వాళ్ళతో మేము సమానంగా లేవని వాళ్ళు మమ్మల్ని పిలవట్లే. అవునా కదా? విన్నారు ఈ మాటలు ఎప్పుడైనా? ఏమంటారు? మనం అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కదా, వాళ్ళకి మేము కనబడలేమయ్యా, వాళ్ళకి మేము కనబడంలే, మేము వాళ్ళంతా లేంగా, వాళ్ళకంటే 2 బంగళాలు, ఒక కారు అంత ఉంది, మా వాళ్ళే, మా తోడబుట్టిన వాళ్ళే, మా ఆయన పోయిన వాళ్ళే, మేము వాళ్ళకి కనబడట్లే, మేము వాళ్ళతో సమానంగా లేవని మేము వాళ్ళకి కనబడట్లేదు అని అంటుంటారు. నేనేం చెప్తాను తెలుసా? నేనేం మాట్లాడుతాను తెలుసా? వాళ్ళు నన్ను పిలవట్లేదని నేను బాధపడను, వాళ్ళకి నేను వాళ్ళంత స్థితిలో నేను లేను అనుకోను. నేనేమనుకుంటాను తెలుసా? నా స్థితిలో వారు లేరు కాబట్టి నన్ను పిలవట్లేదు అనుకుంటా. అర్థమైందా మీకు? అర్థమవుతుందా? నా స్థితిలో వారు లేరు కాబట్టి వాళ్ళు నన్ను పిలవలేకపోతున్నారు, వాళ్ళకి భయం. అట్లా అనుకోవాలండి మనం కూడా. వాళ్ళు ఎవరో గొప్పగా ఉన్నారు అందుకనే మమ్మల్ని పిలవట్లేదు అని అనుకోగాకండి. నిన్ను నీవు తగ్గించుకోవద్దు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుతాడు, దేవుడు కలగజేస్తాడు. దీన మనసు గలవాడిని ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఏమండి, మా వాళ్ళందరూ బాగున్నారు, మమ్మల్ని మాత్రం పట్టించుకోరు అని అనుకోవద్దు. ఏం చేయాలో తెలుసా? ఏమని ఆలోచించాలా? ఏమని చెప్పుకోవాలి? మనల్ని మనమే గొప్ప చేసుకోవాలి, మనల్ని మనమే గొప్పగా మాట్లాడుకోవాలి. ఆ దేవుని ప్రియులారా, ఏ రోజు కూడా దేవుడు నన్ను ఇలా ఉంచలేదే, దేవుడు నన్ను అలా చేయలేదే అని అనుకోవద్దు. నువ్వు దీన మనసు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థితిలో ఉంచడం ప్రారంభిస్తాడు. యెఫ్తాను అందరూ దూరం చేసుకున్నారు, అందరూ దూరం పెట్టారు. అదే యెఫ్తా దగ్గరకు అందరూ కూడా ఒకానొక రోజు వచ్చారా లేదా? తన కాళ్ళ దగ్గరే నిలబడి
బ్రదర్ రానాయన, మా చిన్నోడు కాదు, మా బొడ్డోడు కాదు, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. నిజమే, అలాగున పరిగెత్తుకునేటట్లుగా ఏమండి ఎవరైతే నిన్ను దూరం చేశారో వాళ్ళందరూ మరలా నీ కాళ్ళ దగ్గరకు తీసుకొని వచ్చి అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టడం ప్రారంభిస్తాడు. అది జరగాలి అని అంటే మనం ఏమై ఉండాలి? దీన మనసుకులై, దీనులై ఉండాలి. దీనులైన వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. 34వ కీర్తన 6వ వాక్యం. 34వ కీర్తన 6వ వాక్యం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఎంత మంచి మాట అండి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించును. రక్షించిన చెప్పండి ఏమనుంది అక్కడ? అతన్ని రక్షించును. ఖచ్చితంగా జరుగుతుందంటే నువ్వు దీనుడై మొరపెట్టగా యెహోవా ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. నువ్వు దీనుడై ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఆలకించడం ప్రారంభిస్తాడు. నువ్వు దీనుడుగా కావాలి. దీనుడై దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాలి. ఏమండి దీనుడై ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? చెప్పాలి మీరంతా. ఏం చేస్తాడు అమ్మా? చెప్పండి అండి, చెప్పండి. ఏం చేస్తాడు? దీనుడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నేను ఒక మాట చెప్తా చూడండి. ఉదాహరణ, తమ్ముడా జ్ఞాని, మీ పై అధికారి మీ సార్ నీకు తెలుసా? మీ అందరికంటే ఇంకా పెద్ద ఆఫీసర్ ఉంటాడే, మీ సార్ కన్నా ఆఫీసర్ ఉంటారు. ఆయన తెలుసా నీకు? తెలీదా? ఏ రోజు మాట్లాడలే? ఏమన్నా నాతో మాట్లాడతాడు ఆయన? అసలు ఆయనకి అంత టైం ఉంటుందా? మీ హెడ్లందరికీ హెడ్ ఉంటాడుగా, అసలు ఆయనతో ఏ రోజైనా మాట్లాడినావా? మాట్లాడుంటామా? మాట్లాడు. ఒక ఆఫీస్ ఉంది, ఒక ఆఫీస్ దగ్గర గేట్ దగ్గర వాచ్మ్యాన్ ఉంటాడు. ఆయన తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు. ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఉంటాయి పోస్టులు. ఆ తర్వాత పెద్ద అధికారికి ఒకటి ఉంటుంది. ఈ గేట్ కాడ పనిచేసి ఆయన 30 సంవత్సరాలుగా గేట్ కాడ నిలబడి ఉన్నాడు. ఒకరోజు వచ్చింది, అయ్యా పెద్ద ఆఫీసర్తో నేను మాట్లాడాలయ్యా, ఇంచుమించుగా నేను ఇక్కడ 35 సంవత్సరాలు సీనియారిటీ, నేను ఏమండి 30 సంవత్సరాలుగా నేను ఇక్కడే డ్యూటీ చేస్తున్నాను. ఒక్కసారి అధికారి అయ్ నువ్వేంది, నీ బతుకేంది, నీ పని అంత ఏంది? గేట్ తీసామా, గేట్ వేసామా, శాలరీ పడితే తీసుకున్నాం, ఇంటికి పోవడం. అంత పెద్ద అధికారితో మాకే మాట్లాడే ఇది ఉండదు. అట్లాంటిది నువ్వు మాట్లాడాలనుకుంటున్నావే, జరుగుతుందా? చెప్పండి అండి, మీరు చెప్పండి, జరుగుతుందా? అసలు మనతో మాట్లాడతారా? మన మొహం అన్నా చూస్తారా? చూస్తారన్నా? చూడరు. మరి ఇంత సర్వాన్ని సృష్టించిన దేవుడు ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు ఏం చేస్తున్నాడంట? అబ్బా ఎంత బాగుందండి కదా. మన పైనున్న అధికారే మనం మాట్లాడాలంటే మనతో మాట్లాడరు సరిగా, ఎంత బిల్డప్లో. మరి అంత గొప్ప దేవుడు ఈ దీనులైన మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆలకిస్తున్నాడంటండి. ఆయన ఆలకించాలి అని అంటే మనం ఏమై ఉండాలా? దీనుడై ఉండాలి, దీనుడై ఉండాలి. అప్పుడప్పుడు మనం చూస్తాం, అబ్బా ఎమ్మెల్యే దాతృత్వం గలవాడి ఒక అర్జీ తీసుకున్నాడని ఇంత పెద్ద 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 పదాలతో రాస్తాడు పేపర్లో. ఒక సీఎం గారు పోతూ ఉన్నప్పుడు, క్యాన్వాన్స్లో పోతూ ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉంటే ఆయన కోసం దిగి ఒక పేపర్ తీసుకున్నాడు. ఎంత మానవత్వం కలిగి ఉన్నాడు అంటారా లేదా? ఎంత మానవత్వంతో ఆయన దిగి వచ్చాడు. ఆయన పైన అది చేయకపోతే ఎట్టా? వాళ్ళు ఏదైనా చేస్తే ఇంత పెద్ద 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 పదాలతో పేపర్ అంతా నింపేస్తారు మన పేపర్ వాళ్ళు కదా. వేసిందే వేసి ఆ కారులో 4-5 సార్లు వేస్తారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఒక అధికారులే ఏమండి విన్నప్పుడు, మనం దినత్వం కలిగి మనం మొరపెట్టినప్పుడు మన మొర ప్రార్థన దేవుడు వింటాడా వినడా? చెప్పండి చెప్పండి, చెప్పాలి మీరు అంతా. వింటాడా వినడా? దేవుడు ఖచ్చితంగా వింటాడంతే.
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. శ్రమలన్నిటిలో నుండి ఏం చేశాడు ఆయన? అతని శ్రమలన్నిటిలో నుండి దేవుడు రక్షిస్తాడు. మన శ్రమల్లో నుండి రక్షించబడాలి అని అంటే మనం దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాలి. దేవుని సన్నిధిలో దీనత్వం కలిగి దీనుడిగా అలా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, దేవుని ఎదుట మొరపెడతామో, దేవుడు ఖచ్చితంగా మన మొరను దేవుడు ఆలకిస్తాడంట. ఆలకించిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 3వ కీర్తన 4వ వాక్యం చూడండి. 3వ కీర్తన 4వ వాక్యంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, అందరు చదవండి ఇప్పుడు, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి, వెరీ గుడ్, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన వెంటనే నీకేం చేస్తాడు? ఉత్తరం ఇవ్వడం ప్రారంభిస్తాడు, దానికి జవాబు ఇవ్వడం ప్రారంభిస్తాడు, నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు, దానికి పరిష్కారాన్ని చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నానండి, నా ప్రార్థనకు ప్రతిఫలం రాలేదే, నా ప్రార్థనకు దేవుడు ప్రయోజనకరంగా మార్చట్లేదంటే దేవుడిని దబాయించకూడదు. ఒక ఆమె ఇలా ప్రార్థన చేసింది. దేవుడికి కొంతమంది ఏం చేస్తుంటారంటే కొన్ని షరతులు పెడుతుంటారు. ప్రభువా, ఇదిగో 7 రోజులకల్లా నువ్వు ఎట్టాగైనా నాకు చేసేయాల్సింది, అంతే. ఒక పెద్ద ఆమె ప్రార్థన చేస్తుంది, 7 రోజులు ఎట్టయినా నువ్వు అది చేయాల్సిందే ప్రభువా. ఎట్ట చేస్తుందో తెలుసా? కఠినంగా ప్రార్థన చేస్తుంది, కఠిన ఉపవాసంతో ప్రార్థన చేస్తుంది ఆ తల్లి. ఎట్ట? కఠిన ఉపవాసంతో. 2 రోజుల తర్వాత ఎవరో నాకు చెప్పారు, సరే ఏం తల్లిగారు విపరీతంగా ప్రార్థన చేస్తుంది, కఠిన ఉపవాసం, ఆంకెందుకు రేపు మాపో పోయి అంత వయసు, అసలు ఆంకెందుకు ఉపవాసం అని చెప్పి, అమ్మా ఏమి నీకు అంత భారం? పాస్టరయ్యా, నేను ఎవరికి చెప్పను, నీ పని నువ్వు చేసుకోబో. నేను ఆయనతో నాకు వారు. ఎవరితో అంట? దేవునితో వారు. నాకేమో అర్థం కాల. చెప్తే నేను కూడా, నీకు సంబంధమే లేదు ఈ విషయంలో, ఆయనకి నాకు. ఆయన ఇంద్ర నాయన ఈమె అని చెప్పి 3వ రోజు మళ్ళా ఉండబట్టలేక, ఏందమ్మా ఎందుకు ప్రార్థన చేస్తుంది ఆమెకెందుకు అసలు ఉపవాస ప్రార్థన? అంత నిష్ఠ ప్రతిష్టలతో అంతగా దేవుడి దగ్గర 7 రోజుల కల్లా నాకు అది చెయ్యాలని ప్రార్థన చేస్తుంది, ఏంది అది ఆయన అంటే, ఆ తర్వాత అంటుంది ఆమె చెప్పిన మాట ఏంటో తెలిసి, ఎందుకు మా 7 రోజులు అంత నిష్ఠగా దేవుడి దగ్గర ఈ అని మొరపెడతారు అంటే, ఆమె ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? 55 ఇంచులు టీవీ కావాలంట. కడుపు మండిపోయింది నాకు అట్టే. 55 ఇంచులు టీవీ కావాలని దేవుడితో వారు. నీ అల్లుడితో కదా వారు పెట్టుకోవాల్సింది, నీ కొడుకుతో కదా నువ్వు గొడవ పెట్టుకోవాల్సింది. దేవుడి దగ్గర ప్రభు ఇస్తావు, ఇవా ఇచ్చిన టీవీలో నాకు కనబడట్లే, నాకు మొదలు కళ్ళు కనబడట్లే. నువ్వు ఎంత టీవీ అంటే అది కూడా 55 ఇంచులు. బా ఎట్ట మొరపెడుతుందో చూడు తల్లి. 55 ఇంచులు టీవీ కావాలంటే అందుకని మొరపెడుతుంది నిష్ఠ ప్రతిష్టలతో. ఇస్తావా ఇవా టీవీ, నాకు ఎట్టయినా నాకు అదే కావాలా. ఏం టీవీ తెలుసా? మళ్ళీ అది కూడా ఆమె కోరుకున్న బ్రాండ్ కూడా, మళ్ళీ బ్రాండ్ కూడా ఆమెకి ఎడ తెలుసో మరి. జ్ఞాని లాంటి మనవడు ఉంటాడు ఆమెకి. రే ఏ టీవీ మంచిదిరా అని అడుగుంటుందేమో. ఆయవ్వను ఏం చెప్పుంటాడు అవ్వతో, అవ్వా అన్ని టీవీల కన్నా సోనీ అయితే బాగుంటుంది, అబ్బా సౌండ్ భలే వస్తుంది, బొమ్మ కూడా హెచ్డి క్వాలిటీ. నువ్వు ఏం చేసి తెలుసా? ఆ రిమోట్ దగ్గర మమత రావాలా, వచ్చేసింది, అటు చెప్తే వచ్చేస్తుంది అవ్వా అని చెప్పాడు ఈయన. ఇంకా మొదలుతుందా? ప్రవ్వా సోనీ టీవీ 55 ఇంచులు అయినా రిమోట్లో మాట్లాడితే కూడా వస్తుంది అన్న ఆయన, నాకు అదే కావాలా. ఇదే నువ్వు ప్రార్థన చేసేది, ఇదే మనం మొరపెట్టేది. మనం మొరపెడితే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఆలకిస్తాడు. ఆయన ఆలకిస్తాడు కదా అని చెప్పి ఏది పడితే అది కాదు. ఏమండి, ఆయన నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు ఏం చేస్తాడు? ఆ మొరను వినడం ప్రారంభిస్తాడు. వినిన దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? చాలామంది ప్రార్థన చేస్తారు, ఏడ్చి దేవుడి దగ్గర దీనత్వం కలిగి. మీకు ఒక విషయం చెప్తా చూడండి, ఎవరంటే వాళ్ళు ఏడవలేరు, ఎవరంటే వాళ్ళు ప్రార్థనలో కన్నీరు కార్చలేరు. దీన మనసు గలవాడికి మాత్రమే కన్నీళ్ళు వస్తాయి. దీనత్వం కలిగి దేవుడి దగ్గర ఉండగలిగితే వాడు కన్నీటితో ప్రార్థన చేస్తాడండి. కన్నీటితో నువ్వు ప్రార్థన చేసి ఏం చేస్తాడో తెలుసా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం.
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం. చివరి లైన్ చదవండి చివరి లైన్. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. నువ్వు మొరపెడుతున్నావు, ప్రార్థన చేసేటప్పుడు ఏడుస్తున్నావు, కన్నీళ్ళు గారుస్తున్నావు. నీ కన్నీళ్ళు తుడిచేవారు లేరు అనుకుంటున్నావేమో. ఇదిగో ప్రభు ఎవరో తెలుసా? నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి నీ మొరను దేవుడు వినుగాక. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి నీ శ్రమల్లో నుండి ప్రభు విడిపించునుగాక. నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి నీ అక్కర్లన్నీ నా దేవుడు తీర్చునుగాక. దేవుని ప్రియులారా, బాధపడొద్దు. నీ ప్రతి బాష్ప బిందువు, నీ ప్రతి కన్నీటి చుక్కను ప్రభు చూస్తూ ఉన్నాడు. దానిని ఆయనే తుడుస్తూ ఉన్నాడు. దానిని ఆయనే తీసివేసి నీ అక్కర్లన్నీ ప్రభు తీర్చడం ప్రారంభిస్తాడండి. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసు? దీన మనస్సు కూడా నువ్వేం చేయాలి? మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడు దాన్ని ఆయన్ని వింటాడు. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తే చాలు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడం ప్రారంభిస్తాడు. మరొక మాట చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29:19. అది యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. దీనులుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఎలాంటివి? ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆయన మన మొర ఆలకిస్తాడు. రెండవదిగా సంతోషాన్ని అధికంగా చేస్తాడు. సంతోషాన్ని అధికంగా చేస్తాడు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి, నేను చెప్పి ముగిస్తాను. సంతోషాన్ని అధికంగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. సంతోషం ఉంది, కానీ ఆ సంతోషం ఏమవ్వాలి? అధికం అవ్వాలి. ఎవరికి అధికం చేస్తాడు ఈ సంతోషాన్ని ప్రభు అని అంటే, వాక్యంలో ఏమనుంది అక్కడ? యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. సంతోషాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? అధికం చేస్తున్నాడు. కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది? కొడుకు పుట్టినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో ఆ తల్లిదండ్రులు మరలా ఆ బిడ్డలు ఎదిగేటప్పుడు అంత బాధపడుతుంటారు. ఎదుగొచ్చిన తరువాత, చేతికొచ్చిన తరువాత మనల్ని చూస్తాడులే, మనల్ని పెంచుతాడులే, మనల్ని పోషిస్తాడులే, మనకు నీడగా ఉంటాడులే అని అనుకున్న అదే బిడ్డలు మరలా ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏంటి? కాలయములుగా మార్చబడిపోతున్నారు. ఆ మధ్య ఒక వార్త చదివాను నేను. 2 తల్లిదండ్రుల్ని ట్రాక్టర్తో ఏం చేశాడంటే గుద్దేసి చంపేశాడు. కన్న తల్లిదండ్రులను. ఆడు పుట్టినప్పుడు చిన్నప్పుడు ఎంత గారభం అనుకుంటారు. అబ్బా ఇంకా నాకు కొడుకు పుట్టాడు, ఇంకేమిలే అని చెప్పి స్వీట్లు కూడా పంచేవాళ్ళు ఉంటారు. ఏమండి? అదే బిడ్డల ద్వారా ఈ రోజున ఏమవుతున్నారు? చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఏ రోజు కూడా కన్నీరు కార్చకూడదు. సాధ్యమైతే వారిని సంతోషపెట్టడానికి మనం పరితపించాలి. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఆనందపడేవారిగా ఉండాలి. నేను చెప్పుకోగలుగుతాను. మా అమ్మ అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది. ఓ మంచి దేవుని సేవలో వాడబడుచున్న ఓ మంచి కుమారుణ్ణి ప్రభు నాకు అనుగ్రహించాడు. మా తల్లిదండ్రులు చెప్తుంటారు, నా కడుపున ఏ చదువు రాని నా కడుపున, జ్ఞానం లేని నా కడుపున, అందరి ఎదుట హేళించబడిన నా కడుపులో దేవుడు ఓ మంచి దైవజనుడిని ఇచ్చాడు. అది చాలు నాకు. ఎందుకనంటే నన్ను బట్టి నా తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. అది సంతోషం. మరి నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారా? నిన్ను బట్టి నీ తల్లిదండ్రుల యొక్క సంతోషం అధికం అవ్వాలే కానీ వారు దుఃఖపడేవారిగా, బాధపడేవారిగా ఎందుకు కన్నాన్రా వీళ్ళని అని అనుకోకూడదు. అది మన జీవితాలకి క్షేమం కాదు. దేవుని ప్రియులారా, మనల్ని బట్టి మన తల్లిదండ్రులకి సంతోషం ఏమవ్వాలి? అధికం అవ్వాలి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమవును. ఒకవేళ నీ బిడ్డలను బట్టి, నా బిడ్డలు పాడైపోతున్నారయ్యా, నా బిడ్డలు చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు,
ఆ వయసు పైబడుతుంది, రేపో మాపో పెళ్లి చేద్దాం అనుకుంటే వాడు ఎక్కడ ఎత్తుక్కొచ్చుకున్నాడో నాకు తెలియదు, ఎవరిని ప్రేమించాడో తెలియదు. అది తీసుకొని వచ్చి మళ్ళీ మా నెత్తిన మీద పెట్టి మేము ఏగలేక పడలేక సావలేక. నా దేవుని ప్రియులారా, ఒకవేళ నీ బిడ్డలను బట్టి ఒకవేళ ఇలా బాధపడుతూ ఉన్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, ఒకప్పుడు నీ బిడ్డలను కన్నప్పుడు ఎంత సంతోషపడ్డావో మరలా దేవుడు దానికంటే అత్యధికమైన సంతోషాన్ని నీ బిడ్డలను బట్టి ప్రభు నీకు కలగచేయనుగాక. ఆమేన్. కాబట్టి దిగులు పడొద్దు. నువ్వు దీనత్వం కలిగి ఉంటే దేవుడి సంతోషాన్ని అధికంగా చేస్తాడు. అయ్యా, నాకు ఒక్కగానొక్క కొడుకయ్యా పాస్టర్ అయ్యా, ఏ మాత్రం మాట వినట్లేదు, ఏ మాత్రం చెప్పిన మాటలు అస్సలు చేతికి పట్టుకుందామంటే దొరకట్లేదయ్యా, వాడు జారిపోతున్నాడయ్యా, వాడిని బట్టే నా దుఃఖం అంతా, వాడిని బట్టే నా వేదన అంతా, వాడిని బట్టే నా బాధ అంతా. ఉన్న ఒక్క కొడుకు ద్వారా అయినా నేను సంతోషంగా, వాడు పుట్టినప్పుడు సంతోషం ఉండింది, కానీ ఇప్పుడు అది లేదయ్యా. నా దేవుని ప్రియులారా, అదే మనం చూడగలుగుతాం బైబిల్లో. కొడుకు పుట్టినప్పుడు ఎంతో సంతోషం తల్లిగారికి, ఆ కొడుకు పుట్టినప్పుడు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం కలిగిందో, ఆ తరువాత దేవుడి మందిరానికి తీసుకొని వచ్చి దేవుడి మందిరంలో వదిలేసి వెళ్ళిన తరువాత మీరు గమనించండి, ఎవరితో ఎప్పుడు ఎక్కడ దేవుడు మాట్లాడుకుంటున్న సందర్భాల్లో సమూయేలుతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆమేన్. ఆ విషయం తల్లికి తెలిసి ఉండదా? మీరు చెప్పండి. ఆ నోట ఈ నోట బడి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చేది కదా అన్నమ్మ మందిరానికి. అమ్మా, నీ కొడుకుకు అద్భుతమైన దేవుడు వరాన్ని ఇచ్చాడు, అసలు మాతో కూడా ఏ రోజు కూడా మాట్లాడలేదు దేవుడు, అలాంటిది దేవుడే స్వయంగా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎంత అదృష్టవంతురాలు తల్లి. ఈ మాటలు విన్నప్పుడు ఆ తల్లికి ఇంకేం కావాలండి? అమ్మా, నీ కొడుకు భూమిన పుట్టినోడు తల్లి, చూసి రమ్మంటే కాల్చుకొని వచ్చి బూడిద కూడా ఎత్తుకొని వస్తున్నాడమ్మా అని చెప్పకూడదు. ఏమండి, అట్లాంటి వ్యక్తులుగా ఉండకూడదు మన బిడ్డలు. వింటున్నారన్న మాటలు? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషపడాలి. నువ్వు ఎక్కడున్నా, నువ్వు చదువుతున్నా, వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, నిన్ను బట్టి ఏం చేయాలా? నీ తల్లిదండ్రులు సంతోషపడే వారిగా ఉండాలి. అదే మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అన్నమ్మ కనినప్పుడు ఎంత సంతోషపడిందో ఆమె అంటుంది కదా, 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం కదా. ఏమంటది? యెహోవా మందిరంలో నేను సంతోషపడుతూ ఉన్నాను. అదే సంతోషం ఏమండి ఆమె చిరకాలం దేవుడు నింపేశాడు. ఒకవేళ మీ దైనందిన జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో సంతోషం లేక మనుషులను బట్టి బాధపడుతున్నావేమో, దుగో దేవుని సన్నిధిలో మనం దీనులుగా ఉంటే దేవుడు మరలా మనకు సంతోషాన్ని అధికముగా దేవుడు మార్చునుగాక. మన బిడ్డలను బట్టి మనకు బాధలు ఏమండి, ఎందుకో తెలుసా? ఏమంటారు? ఏమక కూతురు మాట వినట్లేదయ్యా. ఏమి వినట్లేదంట? కూతురు మాట వినట్లేదయ్యా, కొడుకు మాట వినట్లేదు పాస్టర్ అయ్యా. మాట వినట్లేదంటే నువ్వు నీ భర్త మాట వింటున్నావా? నీ ఇంట్లో ఉన్నవారు మాట నువ్వు వింటే వాళ్ళు కూడా నీ మాట వింటారు కదా. మనం మాట వినకుండా మన బిడ్డలు మన మాట వినాలంటే ఎట్టా? ఎంకసూరమ్మా విను, మాట వినాలా లేదా? మా తలకాయ ఉందా లే కదా, ఇక సరిగ్గా మాట వినకుండా. మమ్మీ డాడీ ఎన్నిసార్లు చెప్పినాడు, నువ్వే రోజైనా డాడీ మాట విన్నావా? అవన్నీ నువ్వు అనకూడదు. ఇంకా సమాధానం ఏముంది కాబట్టి ఏం చెప్పలేం కాబట్టి అప్పుడు ఆ మాటే కదా అంటాం. నువ్వు అవన్నీ అడగకూడదు, పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నావు పో నువ్వు. ఏంటండి, మనం ఏది చేస్తేనే కదా. పెద్దలు ఒక మాట అన్నారు, ఈ రోజుటి కోడలే అది ఎవరో చెప్పారు నాయన బాగా, రేపు అత్త అవుతుంది ఖచ్చితంగా. ఆ రోజు ఏమండి, ఆ రోజు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున మన అత్తమామలకి ఏమండి ఎట్లాగైతే అణిగి మనకి దీనత్వం కలిగి ఉంటామో, ఆటోమేటిక్గా రేపు వచ్చే కోడలు కూడా మనకు కూడా అణిగి మనకి ఉంటుంది. అవునా కదా? కాబట్టి అదే మనం చేయాల్సింది, దీనత్వం కలిగి నడిపించబడాలి. జక్కయ్యని గురించి నేను చదువుతున్నప్పుడు, జక్కయ్య దిగిరా అన్నాడు దేవుడు. దిగిరా అన్నప్పుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వాక్యంలో జక్కయ్య దిగి అని ఉంటుంది. చదవండి. లూకాసు వార్త
19వ అధ్యాయం 6వ వాక్యం, లూకాసు వార్త 19:6. త్వరగా చదవండిమా. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆయన త్వరగా దిగి అని అంటే దీనత్వం కలిగి ఉన్నాడు జక్కయ్య. ఎప్పుడైతే తనలోనికి దీనత్వం కలిగి నడిపించబడ్డాడో, ఎప్పుడైతే దేవుడు అతను పిలిచాడో, అతను దిగి అని అంటే ఒకప్పుడు ఎక్కడున్నాడు? పైన కూర్చొని ఉన్నాడు, హై లెవెల్లో ఉన్నాడు. హై లెవెల్లో ఉన్నవాడిని కిందకి తీసుకురావాలంటే మన వల్ల అవుతుందా? పిలిపై గారు అవుతుందా? వాడు ఎక్కడున్నాడు? హై లెవెల్లో ఉన్నాడయ్యా. ఓడుని దించడం మన వల్ల అవుతుందా? అయ్యో, వాడు దిగి రావాలంటే అది మన తరం కాదు. జక్కయ్య కూడా దిగి రాలేనంత పరిస్థితి. ఎందుకంటే ఏమండి, తనకు అన్నీ ఉన్నాయి, మంచి ఆస్తిపరుడు, గొప్పోడు. మరి అలాంటి వాడు దిగి రావడం అంటే ఆషామాష అంటండి. అలాంటి వాడు దీనత్వం కలిగి వచ్చాడు కనుకనే అతను దైనందిన జీవితాల్లో దేవుడు ఏం చేశాడు తెలుసండి? సంతోషాన్ని ప్రభు కలగజేశాడు. ఆమేన్. వాస్తవానికి జక్కయ్య యేసయ్యను చూడాలనుకున్నాడు. అతను ఆశ తీరిపోయింది. చూసి సంతోషపడ్డాడు, చూసి సంతోషపడిపోయాడు, ఆనందపడ్డాడు. అయితే ఎప్పుడైతే దేవుడు అక్కడికి వచ్చి, జక్కయ్య దిగిరాయ్యా, నేడు నీ ఇంట నివాసం చేయాల్సి వచ్చింది, ఏమండి నీ ఇంట బస చేయాల్సి ఉంది రా అన్న వెంటనే ఇప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత అద్భుతమైన తన దైనందిన జీవితాల్లో జరిగింది ఆశ్చర్యమైన కార్యం. మరి దేవుని ప్రియులారా, ఆ జక్కయ్య దిగొచ్చాడు. కొంతమంది దిగిరారు, అక్కడే కూర్చొని ఉంటారు. నేను ఇంతే, నేను ఎట్టే ఉంటాను, నేను ఎట్టే బతుకుతాను అన్నట్టుగా ఉంటారు. దిగి రాకపోతే సంతోషం కలగదండి. దిగి వచ్చాడు కనుకనే దేవుడు ఏం చేశాడు? అతనికి సంతోషాన్ని ప్రభు ఇవ్వడం ప్రారంభించాడు. ఆ సంతోషం అంతకంతకు అధికమైంది. యేసయ్యను చూసినప్పుడు సంతోషం కన్నా యేసయ్య ఇప్పుడు ఎక్కడ అడుగు పెట్టాడు చెప్పండి? అయ్యగారి ఇంట్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆనందం. చంద్రన్న వచ్చాడు అనుకోండి, మన ఊరికి వచ్చాడు. మన ఊరికి వచ్చిన తర్వాత అందరు ఇళ్ళకి కాకుండా, అండి అందరు ఇళ్ళకి కాకుండా ఒక్కింటికే వెళ్ళాడు అనుకోండి, మీకు అర్థమవుతుందా? చంద్రన్న వచ్చి ఎవరింటికి బాకుండా కాంతావు వాళ్ళ ఇంటికి ఒక్కటే పోయినాడు అనుకో, ఎటుంటుందా? ఇంకా మనం పట్టుకోగలుగుతామా? చెప్పండి అండి. అబ్బో, ఆయనతో ఫోటో తీసుకొని చంద్రన్న మన ఇంటికే వచ్చినాడు, నా ఇంటికి అయ్యవారిపల్లి ఇన్ని ఇల్లులుంటే, ఆయన జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు అంతమంది ఉంటే నా ఇంటికే వచ్చినాడు. ఓయమ్మో, ఇంకా బెంగళూరుకి వెళ్తుంది, అది హైదరాబాద్కు పోతుంది, ఆ తర్వాత కావాలకు పోతుంది, ఎక్కడెక్కడికో పోతుంది. ఇంకా ఒక మనిషి వస్తేనే అంత సంతోషపడుతున్నామే, మరి యేసయ్యే మన ఇంటికి వస్తే ఇంకెంత సంతోషం కదా. అదే చేసింది జక్కయ్య అండి. ఎప్పుడైతే తను దిగి వచ్చాడో, దీనత్వం కలిగి ఉన్నాడో, దేవుడు ఏం కలగజేశాడు? అతనికి సంతోషాన్ని ప్రభు కలగజేయడం ప్రారంభించాడు. దేవుని ప్రియులారా, ఈ సంతోషం మనకు కావాలని దేవుడు అంటారు, ఇదిగో నువ్వు దీనత్వం కలిగి ఉండు, నీ సంతోషం ఇప్పుడున్న సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని నీకు కలగజేస్తాను. ఆమేన్. నువ్వు ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగంలో అధికమైన సంతోషాన్ని ప్రభు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఒక వ్యాపారం చేస్తుంటే అందులో అధికమైన సంతోషాన్ని నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఎక్కడ తలపెట్టినా అందులో దేవుడు నీకు అత్యధికమైన సంతోషాన్ని ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సుకులై ఉండండి. దీన మనసు గల వారికి ఏం కలగజేస్తాడు ఆయన? పరలోక రాజ్యము వారిది. కాబట్టి ఆయన కోరుకుంటుంది అదే, దీనత్వం కలిగి ఉండండి, దీన మనస్సుకులై ఉండండి. కాబట్టి దీనులకి దేవుడు ఏం కలగజేస్తాడు? ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు, మన మొర్ర వింటాడు, సంతోషాన్ని అధికం చేస్తాడు. సంతోషం ఉంది అందరికీ, కానీ ఆ సంతోషాన్ని మరలా దేవుడు అధికంగా కలగ చెయ్యునుగాక. ఈ నా దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.